మాస్కా దాస్ విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మొదటి ఆటకే ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. విశ్వక్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదంటూ విమర్శకులు ఏకిపారేశారు. సినిమాలో అసభ్యకరమైన డైలాగ్స్, అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో అందరూ విపరీతంగా ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఫెయిల్యూర్ను అంగీకరిస్తూ విశ్వక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై తన సినిమాలో అసభ్యత ఉండదని, త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తానని పేర్కొన్నారు. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా నీ మనసును తగిలేలా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు ఇలా నా వెన్నెముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం అని విశ్వక్సేన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రామ్ నాయకన్ దర్శకత్వంలో లైలా మూవీ తెరకెక్కింది. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఇందులో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేశారు. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక హీరో పూర్తి స్థాయిలో లేడీ రోల్ చేసిన సినిమా ఇది. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించగా, కామాక్షి, అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాల్లో వల్గారిటీ ఉంటుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది అడల్ట్ మూవీ కాదని, యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని విశ్వక్ తెలిపారు. కానీ తీరా సినిమా చూశాక కొన్ని డైలాగ్, సీన్స్ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకపై తన చిత్రాల్లో అసభ్యత ఉండదని విశ్వక్ ఓపెన్ లెటర్ షేర్ చేశారు.